హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన ఆల్ దీస్ ఇయర్స్ అనే చైనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి పెద్ద సిటీకి మూవ్ అవుతూ ఉన్న మన హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్తో పాటు వాళ్ళ మమ్మీ ఇంకా తమ్ముడు కూడా అదే కార్లో ఉంటారు. కార్ నడుపుతూ ఉన్న డ్రైవర్ హీరోయిన్ వాళ్ళ మమ్మీతో మన పల్లెటూరు నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇంత పెద్ద స్కూల్లో చదువుకోవడానికి సిటీ వరకు రాలేదు, ఎంతైనా మీ అమ్మాయి చాలా టాలెంటెడ్ అని అంటాడు. కానీ వాళ్ళ మమ్మీ చాలా కోపంగా, చదివించేది మేమే కదా, దాని పని జస్ట్ మార్కులు తెచ్చుకోవడం మాత్రమే, అయినా ఇంత పెద్ద యూనివర్సిటీలో చదవాలంటే ఎన్ని డబ్బులు పోగేయాల్సి ఉంటుంది మేము, ఇంకా నిన్న చిన్న కొడుకును కూడా చదివించుకోవాలి, వాడిని ఎలా చదివించుకుంటానో నాకు అర్థమే కావట్లేదు, ఇది ఇంకా దీని పెద్ద పెద్ద కళలన్నిటి వల్ల మేము ప్రశాంతంగా జీవించలేకపోతున్నామని హీరోయిన్ని ఇండైరెక్ట్గా తిడుతూ ఉంటుంది. హీరోయిన్కి ఇదంతా వినిపించినా సరే వినిపించినట్టే ఉంటుంది, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ మమ్మీ దగ్గర తిట్లు తినడం తనకి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి కార్ రావాల్సిన లొకేషన్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇదే చైనాస్ బెస్ట్ ఇంకా బిగ్గెస్ట్ స్కూల్, ఎంత డబ్బులున్నా సరే తెలివితేటలు లేకపోతే ఈ స్కూల్లో అడుగు కూడా పెట్టలేరు. అలాంటిది ఇలాంటి స్కూల్లో మన హీరోయిన్కి ఫ్రీ అడ్మిషన్ అయితే వచ్చింటుంది. వచ్చింది ఫ్రీ సీటే కదా, స్కూల్ ఫీజు ఏం కట్టక్కర్లేదన్న సంతోషం కన్నా ప్రతి నెల దీనికి ఎంత డబ్బులు పంపించాలన్న బాధే వాళ్ళ అమ్మలో ఎక్కువ ఉంటుంది. కనీసం కూతుర్ని స్కూల్ లోపల వరకు తీసుకెళ్లడమో, టీచర్స్తో పరిచయం చేయించి టీచర్స్తో కాసేపు మాట్లాడడమో ఇలాంటి పనులు ఏమీ చేయకుండా రివర్స్లో నీ వల్ల నాకు ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది, అనవసరంగా టైం వేస్ట్ అంతా చేసావు, ఇంకా బయలుదేరి లోపలికి అని చెప్పి హీరోయిన్ ఫేవరెట్ సీడీ ప్లేయర్ తన తమ్ముడు చేతిలో ఉంటుంది. ఇది తనకి వాళ్ళ నాన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ టాప్ చేసినందుకు గిఫ్ట్ చేసి ఉంటాడు. అందుకోసమే తన సీడీ ప్లేయర్ని తనకి తిరిగి ఇచ్చేయమని వాళ్ళ దూల తమ్ముడిని అడిగితే వాడు మాత్రం అంతే దూలగా, నేను దీన్ని ఎందుకు ఇవ్వాలి, నీ దగ్గర ఆల్రెడీ ఒక పాతది ఉంది కదా, దాన్నే వాడుకో అని అంటాడు. వాళ్ళ మమ్మీ కూడా ఎప్పట్లానే తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది. హీరోయిన్కి ఇంకొక 2 తిట్టి లోపలికి పంపించేస్తుంది. కారు కూడా అక్కడే తన్ని వదిలేసి బయలుదేరిపోతుంది. హీరోయిన్ తన సూట్ కేసులన్నీ తీసుకొని స్కూల్ లోపలికి వచ్చేస్తుంది. తను రావాల్సిన బిల్డింగ్ బ్లాక్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక అబ్బాయిని అయితే చూస్తుంది. అతని తలకి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇతనే ఈ సినిమా యొక్క హీరో. అంత బ్లడ్ వస్తూ ఉన్నా సరే ఏం పట్టింపు లేకుండా ఉంచున్నాడు ఏంటని హీరోయిన్ వెంటనే టిష్యూ బాక్స్ తీసి అతనికి ఒక టిష్యూ ఇచ్చి తుడుచుకోమంటుంది. హీరో కూడా టిష్యూ తీసుకుంటాడు. థ్యాంక్స్ చెప్పి ఇంకా హీరోయిన్తో ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో ఈ స్కూల్లో కొంచెం పాపులర్, అమ్మాయిలందరిలో కొంచెం ఫేమస్ కూడా, ఎందుకంటే చూడడానికి బాగుంటాడు కాబట్టి. కాసేపటికి టీచర్ వచ్చి హీరోయిన్కి హెల్ప్ చేస్తుంది. ఇక్కడే ఆ టీచర్ రివీల్ చేస్తుంది, ఇది స్టూడెంట్స్ హాస్టల్ కాదు, టీచర్స్ బిల్డింగ్ అంట. అంటే బిల్డింగ్లో అందరూ టీచర్స్ మాత్రమే ఉంటారు. అంటే స్కూల్లో ఉన్న గర్ల్స్ హాస్టల్ రూమ్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి అంట. హీరోయిన్ లాస్ట్ అడ్మిషన్ తీసుకుంది కాబట్టి ఇంకా ఈ బిల్డింగ్ లో ఉన్న ఒక రూమ్ లోపల హీరోయిన్ ని అంతవరకు అయితే ఉంచుతారు. రూమ్ లోపలికి వచ్చిన తర్వాత హీరోయిన్ కి తెలుస్తుంది ఈ రూమ్ మొత్తం కూడా ఇక పై నుంచి తనదే కాబోతుందని. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన లైఫ్ లో ఎప్పుడు కూడా తన కోసం ఒక డెడికేటెడ్ సింగిల్ రూమ్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఇవ్వలేదు. అందుకోసమే హ్యాపీగా తన సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత రూమ్ మొత్తం కూడా క్లీన్ చేయడం మొదలు పెట్టేసింది. హీరోయిన్ రెడీ అవుతూ స్కూల్ యూనిఫామ్ వేసుకునే అదే టైంలో హీరో అయితే సడన్ గా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేపోతాడు. కరెక్ట్ టైంకి హీరోయిన్ అయితే వెళ్ళి ఆ డోర్ని గట్టిగా నొక్కేస్తుంది. సిగ్గుసరం లేదా, ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే రూమ్ లోపలికి ఎలా వచ్చేస్తావు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని గట్టి అరుస్తూ ఉంటే నాకేం తెలిసి రూమ్ లోపలికి ఆల్రెడీ ఎవరో వచ్చేసి ఉంటున్నారని, నేను ఎప్పుడు ఫ్రీగా ఉండి బోర్ కొడుతూ ఉందన్నా సరే ఇక్కడికి వచ్చి టైం పాస్ చేస్తూ ఉంటాను, అందుకే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను, నిన్నేం చూడడానికి కాదని అతను అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే నాకు మాత్రం ఏమైనా తెలుసా, బోర్ కొట్టిన అబ్బాయిలందరూ కూడా టీచర్స్ బ్లాక్ లో ఉన్న ఒక ఖాళీ రూమ్ లోపలికి వస్తారు, అమ్మాయిలు బట్టలు మార్చుకుంటూ ఉంటే చూస్తారని చెప్పి కోపంగా హీరో మొహం మీదే డోర్ వేసేస్తుంది. హీరోయిన్ కొంచెం ధైర్యం తెచ్చుకొని తన ఆపోజిట్ రూమ్లో ఉన్న టీచర్ దగ్గరికి వెళ్ళి తన బుర్రలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగేస్తుంది. అకాడమిక్ బ్లాక్ ఎక్కడుంది, టైం టేబుల్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఇంకా ఎన్నింటికి నేను ప్రతిరోజు కూడా స్కూల్కి స్టార్ట్ అవ్వాలనే క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగేసిన తర్వాత మళ్ళీ తన రూమ్ లోపలికి వచ్చి చూస్తే విండో దగ్గర కోతిలాగా మన హీరో అయితే కూర్చొని ఉంటాడు. నువ్వేంటి మళ్ళీ వచ్చావా, నీకు అసలు పని పాట ఏం లేదా అని హీరోయిన్ అడిగినప్పుడు, నా పని పాట గురించి పక్కన పెట్టు, ఇంత చెడిపోయిన సీడీని నువ్వు ఎందుకు వాడుతున్నావు, దీనికి బదులు నా దగ్గర ఒక కొత్త సీడీ ఉంది, ఇది నేను ఎలాగో వాడట్లేదు, నీకు కావాల్సితే దీన్ని నువ్వు ఉంచుకొని అంటే నాకు నీ సీడీ ఏం అక్కర్లేదు, తెలియని వాళ్ళ దగ్గర నుంచి నేను వస్తువులు తీసుకోనని అంటుంది. సరే నేను ఎలాగో వాడట్లేదు, నాకు అవసరం లేదని చెప్తున్నా, నువ్వు కూడా వద్దంటున్నావు కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి నేనే ఇసిరి పడేస్తానని విండో పక్కనే ఉంటాడు కాబట్టి విండో నుంచి అవతలకి అయితే ఇసిరేస్తాడు. హీరోయిన్కి భయం వేసేస్తుంది, ఇంత కొత్త సీడీ, దానిపైన నా ఫేవరెట్ సింగర్ ఆటోగ్రాఫ్ కూడా ఉంది, దీన్ని అలా అనవసరంగా వేస్ట్ చేయడం దేనికని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైందని చూడడానికి విండో దగ్గరికి వెళ్ళినప్పుడు హీరో తన పైన ఒక ప్రాంక్ చేసి ఉంటాడు. అంతే, ఆ సీడీకి ఒక తాడు కట్టి ఉంటుంది, దానితో పైకి లాగేస్తాడు, తీసుకొచ్చి హీరోయిన్ చేతిలో కూడా పెడతాడు, దీన్ని ఇక పైనుంచి నువ్వే వాడుకో అని చెప్పి. హీరో అతని పేరు లిరాన్ అని, ఇంకా ఏ క్లాస్లో ఏ సెక్షన్లో చదువుకుంటున్నాడని ఇంట్రొడక్షన్ ఇచ్చేసిన తర్వాత అతనికి బోర్ కొట్టినప్పుడల్లా సరే ఈ రూమ్ ఎలాగో ఖాళీగా ఉంటుంది కాబట్టి దొంగతనంగా ఈ రూమ్ లోపలికి వచ్చి టైం పాస్ చేస్తూ ఉండేవాడంట. కానీ ఇప్పుడు హీరోయిన్ ఇక్కడ ఉంటుందని తెలిసిన తర్వాత ఇక పైనుంచి ఇక్కడికి రానని చెప్పి అయితే అతను వెళ్ళిపోతాడు.
తర్వాత రోజు హీరోయిన్ వాళ్ళ సెక్షన్ మొత్తానికి కూడా గేమ్స్ పీరియడ్ అనుకుంటా. వాళ్ళందరూ కిందకి దిగుతారు కానీ అదే టైంకి వర్షం పడడం వల్ల వీళ్ళందరూ ఒక బిల్డింగ్ కిందకైతే వచ్చేసి ఆగుతారు. అక్కడే పరిగెత్తుకుంటూ హీరో అయితే వచ్చి, నిన్న సీడీ ఇచ్చాను కానీ దానికి ఛార్జర్ ఇవ్వడం మర్చిపోయాను కదా, ఇదిగో తీసుకొని తన చేతిలోకి ఇసురుతాడు. ఇది చూసిన తర్వాత అక్కడున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళలో వాళ్ళే గుసగుసలు మొదలు పెట్టేస్తారు. ఈ అమ్మాయి ఎవరు, ఇప్పటివరకు మనం దీన్ని చూడలేదు కదా, కొత్త అడ్మిషన్ ఏంటి, కొత్త అడ్మిషన్ అయితే మన స్కూల్స్ మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్, మనందరి క్రష్ అయిన లీరాని ఎలా పరిచయం చేసుకుంది, వీళ్ళిద్దరికి మధ్యన ఏం జరుగుతుందా అని. వీళ్ళందరిలోనే లూసీ అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. లూసీకి హీరో పైన ఎప్పటి నుంచో చాలా పెద్ద క్రష్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రపోజ్ చేద్దామన్న ప్లానింగ్లో కూడా ఉంది. అలాంటిది ఈ టైంలో ఇదెవరు నాకు అడ్డొచ్చేలా ఉందని హీరోయిన్ పైన అయితే లూసీ ఒక కన్నేసి ఉంచుతుంది. హీరోయిన్కి ఫస్ట్ క్లాస్ టెస్ట్ అయితే అవుతుంది. హీరోయిన్ టాపర్ అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ని మించిన టాపర్స్లా ఉన్నారు. అందరికందరూ కూడా సూపర్ స్పీడ్గా ఎగ్జామ్ కంప్లీట్ చేసేదైతే టీచర్కి పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చూస్తున్న హీరోయిన్కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే తన ఈ కంగారులో చాలా తప్పులు అయితే చేసేస్తుంది ఆ ఎగ్జామ్లో. స్కూల్ మొదటి రోజు ఎలా అయిందన్న తన ఎక్స్పీరియన్స్ని వాళ్ళ మమ్మీతో హ్యాపీగా షేర్ చేసుకుందామని సాయంత్రం వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తే, ఈ టైంలో నాకు ఎందుకు కాల్ చేసావు, పని పాట ఏం లేదా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, ఆ మాత్రం చాలే, నీ మీద నాకు ఏ కంప్లైంట్ వచ్చినా సరే నేను ఊరికే వదిలిపెట్టనని తిట్టి కాల్ కట్ చేసేస్తుంది. హీరోయిన్ చాలా బాధపడుతుంది. వాళ్ళ మమ్మీ ఎప్పుడు కూడా హీరోయిన్ గురించి అస్సలు ఆలోచించదు. వాళ్ళ మమ్మీకి హీరోయిన్ పైన కొంచెం కేర్ కూడా ఉండదు. ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. హీరోయిన్ని ఒక భారం లాగా ఎందుకు చూస్తుందో అస్సలు అర్థం కాదు పాపం. తర్వాత రోజు వాళ్ళు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. హీరోయిన్కి సమ్ 55 ర్యాంకు ఎంత వస్తుంది. అది నాట్ సో టాప్ కాబట్టి హీరోయిన్ కొంచెం అప్సెట్ అవుతుంది. హీరోయిన్ ఎదురు కూర్చున్న అమ్మాయి, నువ్వు మీ పల్లెటూరులో ఉన్న స్కూల్లో టాప్ చేసేదానివని విన్నాను, ఇక్కడ కూడా అలా చేయాలంటే కష్టం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టాపర్సే, సో కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. ఇంతకీ నీకు హీరో తెలుసా, హీరోకి నీకు మధ్యన ఏదైనా సంబంధం ఉందా అని అడిగితే, లేదు తను జస్ట్ నా ఫ్రెండ్ మాత్రమే అని చెప్తుంది. ఈ మాటలన్నీ కూడా పక్క నుంచి ఆ లూసీ అనే అమ్మాయి వినేస్తుంది. మొహం మార్చుకుంటుంది. అసలు నా క్రష్ అయిన హీరోకి ఈ అమ్మాయి ఎలా తెలుసు, వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడిందా అని తనకు అర్థం కాక పిచ్చెక్కిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ఒక్కతే సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వస్తుంది. కానీ చూస్తే అక్కడ అందరూ కూడా ఎవరో ఒకరితో నడుస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పార్ట్నర్ అంటూ ఉన్నారు. కానీ హీరోయిన్ మాత్రమే ఒంటరిగా ఉంది కాబట్టి ఇక్కడ తన్ని ఎవరు చూసే వాళ్ళు కూడా లేరు, పట్టించుకునే వాళ్ళు కూడా లేరు కాబట్టి తనకి నచ్చింది చేద్దామని హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ దగ్గరలో ఉన్న ఒక సీడీ షాప్లో నుంచి అయితే హీరో ఇదంతా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా కరెక్ట్గా అదే సీడీ షాప్ లోపలికి అయితే వస్తుంది. కానీ అక్కడ హీరోని చూసి కంగారులో తనకి కావాల్సిన ఏదో మ్యూజిక్ సీడీకి బదులు ఇంగ్లీష్ లిటరేచర్ సీడీ అయితే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, నువ్వు ఎంత వియర్డ్ అమ్మాయివి, ఇంగ్లీష్ సీడీ ఎవరైనా తీసుకుంటారా, ఇంత మంచి మంచి మ్యూజిక్ సీడీస్ ఉన్నప్పుడు అని అడుగుతాడు. హీరోయిన్కి కొంచెం ఎంబారసింగ్గా అనిపిస్తూ ఉండడం వల్ల అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటుంది. కానీ హీరో మాత్రం తన మెడలో ఉన్న తాడును పట్టుకొని గట్టిగా వెనక్కి లాగుతాడు. ఇలాగ చిన్నపిల్లలాగా తాడుకి సెల్ ఫోన్ని కట్టి మెడలో వేసుకొని ఊర్లో తిరిగావనుకో, దొంగలు నీ ఫోన్ని లాక్కెళ్ళిపోతారు. ఆ ఫోన్కి నీ మెడకి ఒక తాడు మాత్రమే లింక్లా ఉంది కాబట్టి నీ మెడ కూడా ఇంజూర్ అవుతుంది. సో ఇలా వేసుకొని తిరగద్దు నెక్స్ట్ టైం నుంచి అని అడ్వైస్ చేస్తాడు. నేను చిన్న ప్లేస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇలాంటివన్నీ తెలియవు, చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది. నేను నిన్ను కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నానులే, సరే నెక్స్ట్ టైం నుంచి నిన్ను అంతగేమి ఇబ్బంది పెట్టనని అన్నప్పుడు, లేదు నేనేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు, నీతో మాట్లాడడం నాకు మంచిగానే అనిపిస్తుందని హీరోయిన్ అంటుంది. ఓ అవునా, సరే అయితే చెప్పావు కాబట్టి నాకు కూడా హ్యాపీనే, సర్లే ఇప్పటికీ మనం ఫ్రెండ్స్ అయి ఉంటామని నేను అనుకుంటున్నాను కాబట్టి నా నెంబర్ నీ ఫోన్లో యాడ్ చేసుకొని తన ఫోన్ తీసుకొని అతని నెంబర్ టైప్ చేస్తున్నప్పుడు అతను చూస్తాడు హీరోయిన్ ఫోన్లో 3 నెంబర్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ మమ్మీది, ఇంకొకటి వాళ్ళ డాడీది, ఇంకొకటి ఇంటి ల్యాండ్ లైన్ది. సో హీరో నెంబర్ కూడా ఆ ఫోన్లో 4th నెంబర్గా యాడ్ చేస్తాడు. క్లాస్ రూమ్లో తన డెస్క్ని అడ్జస్ట్ చేస్తున్నప్పుడు హీరోయిన్ యొక్క కొన్ని వస్తువులు కింద పడిపోతాయి. దాంతోపాటు హీరో తనకి ఇచ్చిన సీడీ ప్లేయర్ కూడా కింద పడిపోతుంది. కింద పడిన ఆ సీడీ ప్లేయర్ని లూసీ చూస్తుంది. తనకి జెలసీ ఎక్కువ అవడం వల్ల వెంటనే క్లాస్లో ఒక పెద్ద సీన్ని క్రియేట్ చేస్తుంది. క్లాస్ మానిటర్ని పిలిపించేసి, ఈ అమ్మాయి నా సీడీ ప్లేయర్ దొంగిలించింది, నా సీడీ ప్లేయర్ కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెతుకుంటున్నాను, అది పోయింది, అది నా ఫేవరెట్, చూడు ఈ అమ్మాయి దగ్గర ఉంది, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే దొంగతనం కూడా మొదలు పెట్టేసింది అని. క్లాస్ మానిటర్ ఆ సీడీ ప్లేయర్ వెనకాల ఉన్న ఒక స్టిక్కర్ని లేపి చూస్తే దానిపైన లూసీ పేరే రాసి ఉంటుంది. ఇక్కడే మనకు కూడా అర్థమవుతుంది లూసీనే తన పేరు మీద ఈ సీడీ ప్లేయర్ని రిజిస్టర్ చేయించుకొని కొనింది. ఆ తర్వాత దీన్ని హీరోకి గిఫ్ట్ చేసి ఉంటుంది. హీరోకి పెద్దగా అంత అవసరం లేదు కాబట్టి హీరోయిన్ దగ్గర పాడైపోయిన సీడీ ప్లేయర్ ఉంది, తనకి అవసరం పడుతుందేమో అని హీరోయిన్కి ఇచ్చుంటాడు. దీన్ని అవకాశంగా చూసుకొని
చూసుకొని ఇప్పుడు లూసీ అయితే హీరోయిన్ పైన ఇంత పెద్ద నిందని అందరి ముందు మోపుతుంది. హీరోయిన్కి చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. దీనివల్ల ఇంకా ఇది నాకు హీరో ఇచ్చాడన్న విషయాన్ని కూడా అందరి ముందు తను చెప్పలేకపోతుంది. ఇంకా లూసీ రెచ్చిపోతుంది. చూడండి, నువ్వు వచ్చిన ప్లేసే అలాంటిది అనుకుంటా, మీలాంటి చిన్న ఊరు వాళ్ళందరూ కూడా ఇలాంటి దొంగతనాలు చేసే కదా డబ్బులు సంపాదిస్తారు. అందుకే వచ్చి 2 రోజులు కాకముందే నువ్వు ఇలాంటి పనులు మొదలు పెట్టేశావు. నిన్న అండంలో ఏం తప్పలేదే. మీ ఊరు జనాలందరూ కూడా ఇలాంటి వాళ్ళే అనుకుంటా సిగ్గులేని పనులన్నీ చేస్తూ ఉంటారని అందరి ముందు మన హీరోయిన్ని అవమానిస్తుంది. హీరోయిన్ తన ఏడుపుని చాలా కంట్రోల్ చేసుకుందాం అనుకుంటుంది, కానీ అయినా తన వల్ల అస్సలు కాదు. ఏడ్చుకుంటూనే పరిగెత్తుకుంటూ క్లాస్ బయటకైతే వచ్చేస్తుంది. హీరోయిన్ కొంచెం కంట్రోల్ చేసుకొని హీరోకి కాల్ చేస్తుంది. హీరో కూడా తన్ని పికప్ చేసుకోవడానికి వస్తాడు. వాళ్ళిద్దరూ కూడా హీరో యొక్క ఫేవరెట్ స్పాట్కి వచ్చి కూర్చుంటారు. ఏమైంది, ఎందుకు నన్ను పిలిచావని అడిగినప్పుడు హీరోయిన్ ముందేం మాట్లాడదు, కానీ ప్రశాంతంగా కామ్గా ఏం మాట్లాడకుండా కాసేపు అలా కూర్చోవడం వల్ల ఇందాకడి నుంచి లూసీ అన్న మాటలన్నీ కూడా మళ్ళీ హీరోయిన్ బుర్రలో తిరగడం మొదలవుతాయి. దానివల్ల హీరోయిన్ కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ ఇది చూసిన హీరోకి అర్థం కావట్లేదు. నిన్ను స్కూల్లో ఎవరైనా ఏడిపించారా చెప్పు, వాళ్ళకి బుద్ధి చెప్తాను ఎవరైనా సరే అని హీరోయిన్కి చెప్తాడు. హీరోయిన్ క్లాస్లో జరిగిందంతా, లూసీ తన్ని ఎలా అయితే అవమానించిందో అన్న విషయాలన్నింటినీ కూడా హీరోకి చెప్పినప్పుడు, అయినా లూసీ ఇలా ఎందుకు చేస్తుంది, లూసీని ఆ సీడీ ప్లేయర్ కొనింది కాబట్టి తన పేరు మీద అది రిజిస్టర్ అయి ఉంటుంది. వన్స్ తను నాకు గిఫ్ట్లో ఇచ్చేసిన తర్వాత ఇంకది తనదవ్వదు కదా, ఆ వస్తువు నాదవుతుంది. ఆ హక్కుతోనే నేను నీకు ఇచ్చాను అని అన్నప్పుడు హీరోయిన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది లూసీకి ఇదంతా తెలిసి కూడా కావాలని మన హీరోయిన్ని ఇరికించింది అందరి ముందు అని. అయినా నీకన్నా బుర్ర లేదా, ఎవరో అమ్మాయి నీకు గిఫ్ట్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వడం ఏంటి అని ఇప్పుడు హీరో పైన అరుస్తూ ఉంటే దానిలో తప్పేముంది, నేను ఆల్రెడీ జస్టిఫై చేశాను కదా, అది నాకు ఇచ్చిన గిఫ్ట్ అంటే ఇంకా నాదవుతుంది, అది వాళ్ళ వస్తువు కాదని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా హీరోది కూడా తప్పుందని తను బ్లేమ్ చేస్తూ ఉంటే, సర్లే నాది కూడా తప్పుంది, సారీ నేను కూడా తప్పే చేశానని హీరోయిన్కి ఇంకా పెద్ద మంచి సారీ చెప్పేలాగా తన్ని వెస్టర్న్ కుసిన్కి అయితే తీసుకెళ్తాడు. హీరోయిన్ ఒక పెద్ద రెస్టారెంట్కి తీసుకొని వస్తాడు. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, తనేనా ఈ రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టగలిగిందని. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద రెస్టారెంట్లని టీవీల్లో సినిమాల్లో చూడడమే కానీ లైవ్గా తను ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ తింటుందని తను ఊహించని కూడా ఊహించలేదు. అలాంటిది హీరో వాళ్ళు ఇక్కడికి రావడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడే హీరో ఈ ప్రపంచంలో అందరికన్నా తనకి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ తాతయ్యే, వాళ్ళ మమ్మీ డాడీ కన్నా వాళ్ళ తాతయ్యే అతన్ని బాగా చూసుకుంటారని చెప్పి హీరోయిన్ వాళ్ళ తాతయ్య గురించి అడిగినప్పుడు, ఆయన ఉన్నంతకాలం మా తమ్ముడిని ఎక్కువ ఇష్టపడ్డాడు, ఆయన ఇప్పుడైతే లేరు ఎప్పుడో పోయాడని చెప్తుంది. ఓ సారీ అన్నప్పుడు, పర్లేదు సారీ ఏం చెప్పక్కర్లేదని వాళ్ళిద్దరూ కూడా ఫుల్గా తినేసిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ ఇంకా అదే ప్లేస్ని అలా ఆశ్చర్యంతోనే చూస్తూ ఉంటుంది. తను ఇంకా నమ్మలేకపోతుంది ఇంత పెద్ద ప్లేస్కి వచ్చి తను తినగలిగిందా అని. కొన్ని రోజుల తర్వాత ఓ వీకెండ్న హీరోయిన్ వాళ్ళ ఊరైతే వస్తుంది. అక్కడ వాళ్ళ నాన్నతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక విషయం మీద వాళ్ళ మమ్మీ హీరోయిన్ని తిడుతూనే ఉంటుంది. రాత్రి హీరోయిన్ కూర్చొని చదువుకుంటూ ఉన్నప్పుడు హీరో తనకి ఆపకుండా కాల్ చేస్తాడు. ఈ టైంలో కాల్ తను ఎత్తలేదు, బాగా చీకటి పడిపోయింది, ఇంట్లో వాళ్ళందరూ పడుకుంటారు. తను ఇక్కడ మాట్లాడితే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి తను ఆ కంగారులో పెన్సిల్ని కిందకి డ్రాప్ చేసేస్తుంది. ఈ సౌండ్ విన్న వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చేసి, ఏంటక్క నువ్వు ఇంత గాల్ చేస్తున్నావు, మనుషులు పడుకుంటున్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా, అస్సలు నీకు బుర్ర పనిచేయదు, ఇదా టైం చదువుకోవడానికని గట్టిగా అరుస్తూ ఉంటే ఈ సౌండ్స్ విని వాళ్ళ మమ్మీ కూడా దిగిపోతుంది. ఎప్పుడు చేసే పనే చేస్తుంది. వాళ్ళ తమ్ముడికే సపోర్ట్ చేస్తూ మన హీరోయిన్నే బ్లేమ్ చేసి తిడుతుంది. అమ్మ పెన్సిల్ అమ్మ కింద పడింది, దీనివల్ల ఎంత సౌండ్ వచ్చేస్తుంది అని అన్నా సరే వినిపించుకోకుండా వాళ్ళ మమ్మీ ఈ టైంలో చదవడం ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ పడుకుంటారు కదా, అయినా సరే నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించావనిలే, మా గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకోవు కదా, నీ గురించి నువ్వే ఆలోచించుకుంటావని చివరికి హీరోయిన్ని బాగా తిట్టు పెడుతుంది వాళ్ళ మమ్మీ. నెక్స్ట్ సీన్లో రోడ్ మీద ఒంటరిగా నడుస్తున్న హీరోయిన్ దగ్గరికి హీరో అయితే వచ్చి తన్ని గిరగిరమని రోడ్ మీద తిప్పి మంచు గడ్డలను అయితే తీసుకొచ్చి తన స్వెటర్ లోపల వేస్తూ ఉంటాడు. హీరోయిన్ అప్పటికే మంచి మూడ్లో లేదు. ఇదంతా కూడా నిన్న హీరో వల్లే జరిగింది, ఆపకుండా కాల్స్ చేస్తూ ఉన్నాడు అనవసరంగా. ఇప్పుడు కూడా వచ్చి ఇలా గిరగిర తిప్పుతూ నా కాల్స్ ఎందుకు ఎత్తట్లేదని అడుగుతాడు. ఇంకా హీరోయిన్కి చాలా కోపం వచ్చేస్తుంది కాబట్టి, అసలు నీకు ఏ టైంలో కాల్ చేయాలో ఏ టైంలో కాల్ చేయకూడదో తెలీదా, అయినా సరే నన్ను ఎందుకు ఇలా తిప్పుతూ ఉన్నావు, నీకు పని పాట ఏం లేదా, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నేను చదువుకోవాలి, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఒకేలాగా కాదు, నాకు చాలా ప్రెషర్ ఉంది నా ఫ్యామిలీ నుంచి, నేను చదువుకొని బాగుపడాలి, నువ్వు ఆల్రెడీ రిచ్, నేను డబ్బులు సంపాదించాలనే రూట్లో వెళ్దాం అనుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని అంటుంది. హీరోయిన్ ఇదంతా అస్సలు అనాలనుకోలేదు, కాకపోతే తన కోపంలో ఉండడం వల్ల నోరు జారి మాటలన్నీ కూడా తన లోపల నుంచి వచ్చేస్తాయి. కానీ వీటన్నిటిని హీరో కొంచెం సీరియస్గానే తీసుకుంటాడు. సరే నీకు నేను దూరంగా వెళ్ళిపోవడమే కావాలనిపిస్తే అదే చేస్తాను, నేను నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు నీతో తిరిగాను, కానీ నాకు చివరికి బుద్ధి చెప్పావు కదా, నీతో ఇంకా అస్సలు తిరగనులే అని అతను కూడా సాడ్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతాడు. ఆపుదాం అనుకుంటుంది హీరోయిన్, కానీ అతను చాలా దూరమే వెళ్ళిపోయి ఉంటాడు ఈ గ్యాప్లో. తర్వాత రోజు వాళ్ళ క్లాస్లో ఒక అమ్మాయి బర్త్డే అవడంతో వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తుంది. ఈ బర్త్డేకి హీరోయిన్తో పాటు అక్కడికి హీరో కూడా వచ్చుంటాడు. వాళ్ళిద్దరూ కొంచెం దూరంగానే నుంచుంటారు. ఒకరినొకరు చూసుకుంటారు కానీ ఏం మాట్లాడుకోరు, సైలెంట్గా ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బర్త్డే గర్ల్కి ఎక్స్పెన్సివ్ ఇంకా రిచ్ గిఫ్ట్స్ అన్ని ఇస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం చాలా నార్మల్ ఒక స్కార్ఫ్ తన చేతితో తయారు చేసింది అయితే తీసుకొచ్చేస్తుంది. బర్త్డే గర్ల్కి ఇది బాగా నచ్చుతుంది. కానీ లూసీ దొరికిందే ఛాన్స్ కాబట్టి ఇది చూడడానికి చాలా చీప్ బ్రాండ్ లాగా అనిపిస్తుంది. వీధి చివర ప్రతి బుధవారం పెట్టే సంతలో 50 రూపాయలకి అమ్మే స్కార్ఫ్లా ఉన్నాయి, ఖచ్చితంగా నువ్వు అక్కడి నుంచి తెచ్చేసి ఉంటావు, అక్కడి నుంచి అన్నా తెచ్చావా లేకపోతే కొట్టేశావా అని కావాలని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. లాస్ట్ టైం లూసీ హడావిడి చేసినప్పుడు హీరో అక్కడ లేడు, కానీ ఇప్పుడు హీరో సీన్లో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ కోసం స్టాండ్ తీసుకుంటాడు. లూసీ నీకేదో పెద్ద అన్ని బ్రాండ్స్ గురించి తెలిసినట్టు భలే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటావు కదా, ఏది పట్టుమని 10 లగ్జరీ బ్రాండ్స్ని టక్క చెప్పు అని అన్నప్పుడు లూసీ కరెక్ట్గా 3-4 కూడా చెప్పలేకపోతుంది. అందరి ముందు లూసీ పరువైపోతుంది. లూసీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు, నువ్వైనా ఆ అమ్మాయి కోసం ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నావు, నువ్వేమైనా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్వా అని. హీరో సమాధానం చెప్పేలోపే హీరోయిన్ అవును ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఇంకొక సెకండ్ కూడా అక్కడ వెయిట్ చేయకుండా హీరో చేయి పట్టుకొని అయితే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. వాళ్ళ ఫేవరెట్ స్పాట్కి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏడుపు మొదలు పెట్టేస్తుంది. అసలు ఏడుపు ఆపట్లేదు. మళ్ళీ లూసీ అందరి ముందు తన పరువు తీసేసి ఉంటుంది కాబట్టి ఇందాకటే లూసీని నన్ను మాటలు అంటూ ఉన్నప్పుడు నువ్వు తన్ని ఎదురు తిట్టచ్చు కదా, అప్పుడు కామ్గా ఉండి ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం చెప్పు అని హీరో అన్నప్పుడు అవును నాలో ఉన్న డిఫెక్ట్ అదే, వాదించాల్సిన టైంలో నాకు మాటలు రావు, ఇప్పుడు వస్తే చూడు కమ్ బ్యాక్, ఆ అమ్మాయికి అలా సమాధానం చెప్తే బాగుండేది, ఇలా ఇచ్చి పడేస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ ఇందాడు మాత్రం నోరు మూసుకొని కప్పలాగా నుంచున్నానని తనంతానే తిట్టుకుంటుంది. పాపం హీరోకి ఎలా తన్ని ఓదార్చాలో అర్థం కాక నిదానంగా కొంచెంగానే కామ్ డౌన్ చేస్తాడు. ఇక్కడే హీరోయిన్ చెప్తుంది, రేపటి నుంచి నా వల్ల నీకు కూడా హేట్ వస్తుంది అనుకుంటా, నేను అనవసరంగా నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేశానని అన్నప్పుడు లేదు నువ్వు అలా చెప్పి మంచి పని చేసినట్టున్నావు, యాక్చువల్గా నువ్వంటే నాకు ముందు నుంచి ఇష్టమే, నాకు నీలాంటి సాఫ్ట్ హార్టెడ్ అమ్మాయిలు అంటేనే ఇష్టం, అలాంటి బ్యాడ్ గర్ల్స్ అస్సలు నచ్చరు నాకు, వాళ్ళ నా టైప్ కాదు, నువ్వే నా పర్ఫెక్ట్ టైప్, నీలాంటి అమ్మాయి కోసమే నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను, నా లైఫ్లోకి రావడానికి నీకు ఇంత టైం పట్టిందా, సర్లే ఇప్పటికన్నా వచ్చావు కదా మన ఇద్దరం డేట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దామని అతను అడుగుతాడు. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. సీన్ అయితే 2005 నుంచి 2019 అంటే ప్రెసెంట్కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పటివరకు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపించారనుకోండి, ఇప్పుడు పెద్దయిన హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ సింగపూర్ నుంచి చాలా కాలం తర్వాత మళ్ళీ చైనా వస్తుంది. వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోలేదని తెలుసుకొని వచ్చి రాగానే వాళ్ళ మమ్మీ గొడవ మొదలు పెడుతుంది. ఇన్ని రోజులు గుర్తొచ్చామా, మీ నాన్నకి బాగాలేదని తెలిస్తే కానీ నువ్వు రాలేదంటే నన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటావులే అని. కానీ వాళ్ళ మమ్మీని ఏం పట్టించుకోకుండా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏమైంది నాన్న పద మనం చెకప్ చేయించుకోవడానికి వెళ్దామని వెంటనే హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. చెకప్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ట్యాక్సీలో తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. కార్లో కూర్చున్న వాళ్ళ మా జీవితం అంతా ఇంక ఇలాంటి ట్యాక్సీలోనే కూర్చొని వీళ్ళకి ఎక్కువ కిరాయిలు ఇవ్వాల్సి వస్తుంది, నా కూతురు కొడుకు ఎప్పుడు సొంత కారు కొంటారో సొంత కారులో తిరిగి ఆ భాగ్యం నాకు ఈ జీవితంలో దొరుకుతుందో లేదో అని అనేసరికి హీరోయిన్ వెంటనే వాళ్ళ తమ్ముడిని ఎరా నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడుగుతుంది. ఉంది అని వాళ్ళ తమ్ముడు చెప్పంగానే అయితే పదండి మనం ఇప్పుడే కార్ షోరూమ్కి వెళ్ళి ఒక కార్ కొనేద్దామని అంటుంది. అంటే హీరోయిన్ అంత సక్సెస్ఫుల్ అయింది, తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది, స్టేబుల్ ఇన్కమ్ తను జనరేట్ చేసుకోగలుగుతుంది అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కార్ షోరూమ్కి తమ్ముడు అతని గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకొని వస్తాడు, సో దట్ ఆ అమ్మాయికి నచ్చిన కార్ని అయితే తీసుకుందామని. అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ అన్ని కార్ మోడల్స్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా కాలం తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే అదే కార్ షోరూంలో మన హీరోని కూడా చూస్తుంది. హీరో కూడా ఆశ్చర్యపోతాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పాప మళ్ళీ ఇక్కడికి ఎందుకు దర్శనం ఇచ్చిందా అని. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే లోపే పక్క నుంచి ఏదో గొడవ అవుతున్న సౌండ్ వినబడడంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ తమ్ముడి గర్ల్ ఫ్రెండ్ అక్కడున్న ఒక లేడీ ఎక్స్పెన్సివ్ కోట్ పైన చీప్ కాఫీని వంపేసిందని ఆ లేడీ అయితే ఈ పాపని తిట్టేస్తూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫస్ట్ పాయింట్ అసలు మీరు నా గర్ల్ ఫ్రెండ్ని నోటికి నచ్చినట్టుగా తిట్టడానికి మీకు హక్కు అర్హత ఏం లేదు. ఇంకా మీ కోట్ని చూస్తూ ఉంటే అదేమంత ఎక్స్పెన్సివ్గా కూడా అనిపించట్లేదు, మీరు జస్ట్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంతే. అయినా సరే ఇంత పెద్ద షోరూమ్కి వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఒక షుగర్ డాడీ ఉండుంటాడని అనేసరికి చాలా కోపం వస్తుంది ఆవిడకి. ఇక గొడవ పెద్దదవ్వక ముందే హీరోయిన్ సీన్ లోపలికి దిగి వాళ్ళ తమ్ముడు ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరితో కూడా ఆవిడకి సారీ అయితే చెప్పి గొడవ మొత్తాన్ని కూడా సెట్ చేయించేస్తుంది. తర్వాత ఈ లేడీ అయితే మన హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం హీరోయిన్ చూస్తుంది. చూస్తే వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మేబీ కపుల్ ఏమో అనుకొని హీరోయిన్కి సంబంధం లేనట్టుగా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేరే కార్ చూసుకోవడానికి. హీరోయిన్తో మాట్లాడతామని ఆమె దగ్గరికి వస్తాడు కానీ హీరోయిన్ మాత్రం నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదనుకుంటా, అప్పుడు ఎంత గాలడువో ఇప్పుడు కూడా అంతే గాలడు అని తిడుతూ
తిడుతుంది. నన్నే గర్లోడు అంటావా? నువ్వు అప్పుడు ఒక పేద పల్లెటూరు పిల్లలా ఉండేదానివి. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి బాగానే మారిపోయి వచ్చావు. అయినా నీకు బుద్ధి లేదు, మీ తమ్ముడికి అంతకు మించి లేదు. ఆ లేడీని షుగర్ డాడీ ఉన్నాడని నోటికి నచ్చినట్టు ఎలా అనగలుగుతాడని అన్నప్పుడు ఏంటి నీకు నేను ఇంకా ఒక పేద పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తున్నావా? తలుచుకున్నానంటే నేను ఇప్పటికిప్పుడు ఈ కార్ని కూడా కొనేయగలుగుతానని ఆ షోరూంలోనూ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్నే పిక్ చేసుకుంటుంది. ఓ అవునా, నువ్వు ఇంత డబ్బులు సంపాదించడం మొదలు పెట్టేసావా? సరే అయితే ఒక్క సెకండ్ ఆగని హీరో వెంటనే ఆ కార్ కోసం బిల్ తీసుకొని వచ్చి నీకు ఎప్పుడు కావాల్సి అప్పుడు ఆన్లైన్లో డబ్బులు పంపించే అని చెప్పైతే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే తన దగ్గర అంత డబ్బులు అయితే ఉండవు. సక్సెస్ఫుల్ అయిందంటే తనకి జాబ్ వచ్చింది, డబ్బులు వస్తున్నాయి ప్రతి నెల, అంతేగాని ఓ షోరూంలో ఉన్న ఎక్స్పెన్సివ్ కార్ కొనేసే అంత రేంజ్కి అయితే వెళ్ళిపోలేదు పాప. ఇంకా అసలే హీరోయిన్ వాళ్ళ నాన్న కొంట్లో బాగాలేదు, అక్కడ ఖర్చు అవుతుంది. ఫ్యూచర్లో ఇంకెంత డబ్బులు అవసరం పడతాయి కూడా హీరోయిన్కి తెలియదు. కాబట్టి ఇలాంటి రాంగ్ టైంలో తను ఇంత ఎక్స్పెన్సివ్ కార్ కనీసం నార్మల్ కార్ అయినా తీసుకోవడం కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడైతే వచ్చి అక్క కింద నిన్నెవరో కలవడానికి వచ్చారు, పిలవమని నన్ను పైకి పంపించాడని అనగానే హీరోయిన్కి అర్థమైపోతుంది ఎవరు వచ్చుంటారో. కిందకెళ్ళి చూస్తే హీరోనే వచ్చుంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని హీరో అన్నప్పుడు నాకు కూడా అని హీరోయిన్ మనసులో అయితే అనుకుంటుంది. హీరో వైపే చూస్తూ ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తుంది. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ పాస్ట్ అంటే స్కూల్ స్టోరీ 2006 స్టోరీని చూపిస్తారు. హీరోయిన్ ఇద్దరు కూడా రిలేషన్షిప్లోకి వచ్చేసారు. వాళ్ళిద్దరూ డేట్ చేసుకోవడం మొదలు పెట్టేశారు కాబట్టి కలిసే అన్ని పనులు చేస్తూ ఉంటారు. కాఫీ షాప్స్కి వెళ్ళడం, కలిసే చదువుకోవడం, ఐస్ స్కేటింగ్ చేయడం, ఇంకా వాళ్ళకి నచ్చిన పనులన్నీ కూడా కలిసే చేస్తూ ఉంటారు. ఏ రోజు కూడా బోరింగ్గా అనిపించట్లేదు వాళ్ళకి. ఒక సీజన్ తర్వాత ఇంకొక సీజన్ వస్తూ ఉన్నా సరే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ మాత్రం చెక్కు చెదరకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఒకరోజు అయితే సడన్గా వర్షం ఎక్కువ పడిపోతూ ఉండడం వల్ల హీరోయిన్ రూమ్ లోపలికి వర్షం నీళ్ళని లీక్ అయిపోతూ ఉండడం వల్ల తను ఇంకా అక్కడ ఉండలేకపోతుంది. అందుకే హీరో అయితే తన్ని ఒక హోటల్కి తీసుకొని వస్తాడు. ఈ రాత్రికి తన్ని అక్కడే ఉంచుతామని. వాళ్ళిద్దరూ ఆ హోటల్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అంటూ ఉంటుంది కూడా, ఇంత ఎక్స్పెన్సివ్ హోటల్ వద్దులే, చూడడానికి చాలా కాస్ట్లీలా అనిపిస్తుందంటే మరీ అంత కాస్ట్లీ కూడా ఏం కాదు, నువ్వు డబ్బుల గురించి ఏం ఆలోచించద్దని హీరో అయితే హీరోయిన్ని అదే హోటల్ లోపలికి తీసుకొని వెళ్తాడు. వీళ్ళిద్దరూ హోటల్ లోపలికి వెళ్తూ ఉండడం, అది కూడా కలిసి, అది కూడా రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత ఇదంతా లూసీ అయితే దూరం నుంచి చూస్తుంది. సో లూసీ కూడా అదే హోటల్లో అదే టైంకి ఉండడం వల్ల తను పనికొస్తాయని అయితే వాళ్ళిద్దరూ నడుస్తూ ఉన్నప్పుడు హోటల్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు పిక్చర్స్ అయితే క్లిక్ చేసేస్తుంది. హోటల్ రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్కి ఆ బెడ్ అయితే బాగా నచ్చేస్తుంది. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఫ్యూచర్లో ఏం అవుదామన్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో యొక్క కన్న తల్లి అతని చిన్న వయసులోనే చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. హీరో వాళ్ళ స్టెప్ మదర్ అయితే అతన్ని చిన్నప్పటి నుంచి కొడుతూనే ఉండేదంట. చాలా దారుణంగా హింసిస్తూ ఉండడం వల్ల వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ తాతయ్య అతన్ని రెస్క్యూ చేయకపోతే అతను ఇప్పటికైతే ప్రాణాలతో బ్రతికి ఉండడని అయితే చెప్తాడు. అందుకే అతనికి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం. వాళ్ళ తాతయ్య అతనికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాడు కూడా. డబ్బుల గురించి మాత్రం వాళ్ళ తాతయ్య ఎప్పుడు లెక్క చేయడు. తను ఫ్యూచర్లో వాళ్ళ నాన్న బిజినెస్ని చూసుకుందామన్న ప్లాన్లో ఉన్నాడని చెప్తాడు. హీరోయిన్ స్కూల్ అయిపోయిన తర్వాత మంచి కాలేజ్లో చదువుకుందాం అనుకుంటుంది. ఆ కాలేజ్ కూడా వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరికి చాలా దూరంగా ఉండాలి. తను ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నట్టుగా చెప్తుంది. సరే అయితే నువ్వు ఎక్కడ జాయిన్ అయితే నేను కూడా అక్కడికే వచ్చి నీతోనే ఉంటానని హీరో కూడా అంటాడు. హోటల్ రూమ్ లోపల ఉన్న లైట్స్ ఆఫ్ చేసి కర్టెన్ ఓపెన్ చేస్తే వాళ్ళకి సిటీ వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది. చూడడానికి వాళ్ళు స్పేస్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్కి అయితే వ్యూ బాగా నచ్చేస్తుంది. ఆ రాత్రంతా కూడా వీళ్ళిద్దరూ ఇలానే సోది ముచ్చట్లు చెప్పుకొని టైం పాస్ చేస్తారు అంతే. అంతకుమించి ఏం చేయరు. కనీసం కిస్ కూడా చేసుకోరు. కానీ తర్వాత రోజు హీరోయిన్ని ప్రిన్సిపల్ ఆఫీస్కి పిలిపిస్తారు. ఏంటబ్బా అని తను ఆఫీస్ లోపలికి వచ్చి చూస్తే అక్కడికి ఆల్రెడీ వాళ్ళ మమ్మీ అయితే వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ మమ్మీ చేతిలో రాత్ర లూసీ సీక్రెట్గా తీసిన పిక్చర్స్ అన్నీ కూడా ఉంటాయి. మమ్మీకి హీరోయిన్ అంటే ముందు నుంచే కోపం. అలాంటిది హీరోయిన్ ఇలాంటి తప్పుడు పని ఏదో చేసిందంటే ఊరికే ఊరుకుంటుందా? వచ్చి హీరోయిన్ చెంప చెల్లు అనిపించేలా గట్టి కొడుతుంది. ఇంకా ఆపకుండా హీరోయిన్ తిడుతూనే ఉంటుంది. ఇవేనా నేను నీకు చిన్నప్పటి నుంచి నేర్పించిన విలువలు? ఇవేనా నువ్వు నన్ను చూసి నేర్చుకున్నది? ఒక రాత్రి అంతా నువ్వు ఒక అబ్బాయితో పడుకున్నావా? అది కూడా స్కూల్ చదువుతున్న వయసులో నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అని అందరి ముందు తిట్టేస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఇదే టైంలో లూసీ కూడా పని పాట ఏం లేకపోయినా సరే ఏదో పనున్నట్టు కావాలనే హీరోయిన్ వాళ్ళ మమ్మీ తిడుతూ ఉన్నప్పుడు చూద్దామని, తర్వాత వీటన్నిటిని రూమర్స్గా స్కూల్లో స్ప్రెడ్ చేసి హీరోయిన్ పరువు తీయచ్చని ఈ ఒక్క వంకతోనే కావాలనే ప్రిన్సిపల్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వద్దామనుకుంటుంది. ఈ ఘనకార్యం మొత్తం చేసింది ఇంకెవరో కాదు లూసీనే అన్న విషయం హీరోయిన్కి అర్థమైపోతుంది. కాబట్టి చాలా కోపంగా హీరోయిన్ అయితే లూసీ దగ్గరికి వెళ్ళి లూసీ చెంప చెల్లు అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే హీరోయిన్
ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఉంటే ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందో అని. హీరోయిన్ వాళ్ళ మమ్మీ స్కూల్ మార్పించేస్తుంది. కానీ ఈ స్కూల్ అస్సలు మంచి స్కూల్ కాదు. స్కూల్లో పిల్లలెవ్వరూ కూడా చదువుకునే మైండ్ సెట్లో లేరు. అందరూ కూడా ఫుల్ టైం పాస్ చేస్తూనే ఉంటారు. టీచర్స్ కూడా వచ్చి పాఠాలు సరిగ్గా చెప్పరు. ఒక్క రోజులోనే హీరోయిన్కి స్కూల్ పైన విరక్తి అయితే వచ్చేస్తుంది. సాయంత్రం హీరోయిన్ని కలవడానికి హీరో అయితే ఈ స్కూల్ లోపలికి వచ్చేస్తాడు. అతన్ని చూడంగానే హీరోయిన్ అయితే బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ హీరో సారీ చెప్తూనే ఉంటాడు ఆపకుండా. నా వల్ల ఇదంతా జరిగింది కదా అని అంటూ ఉన్నా సరే హీరోయిన్ అతని మొహం కూడా చూడాలనుకోవట్లేదు. కానీ చూస్తే హీరో కూడా చాలా వీక్గా ఉన్నట్టున్నాడు. అక్కడి నుంచి తను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కాలు తగిలి హీరో అయితే కింద పడిపోతాడు. అతన్ని చూస్తే చాలా దెబ్బలు తగిలి ఉన్నట్టున్నాయి. ఏమైంది నీకెందుకు ఈ గతి పట్టిందని అడిగినప్పుడు ఏం జరిగిందో తెలిసిన తర్వాత మా నాన్న నన్ను రూమ్ లోపల పెట్టి చాలా గట్టిగానే కొట్టాడు. నేను సరిగ్గా నడవను కూడా నడవలేకపోతున్నాను. అయినా సరే నీ కోసం స్కూల్ లోపలికి దొంగచాటుగా వచ్చానని చెప్పి ఆపకుండా సారీ చెప్తూనే ఉంటాడు. ఇదంతా అతని వల్లే జరిగింది. అతను ఒక పెద్ద లూసర్ అని. అలాంటిది అతని కోసం హీరోయిన్ ఇంత చెత్త స్కూల్లో చదవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. వెళ్ళి మీ మమ్మీని కన్విన్స్ చేసి మళ్ళీ వచ్చేవా మన స్కూల్కి, మన ఇద్దరం కలిసి ఫ్యూచర్లో ఒకే యూనివర్సిటీకి కూడా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాం కదా, ఇలా అయితే ఎలా మనం చేయగలుగుతాం, నువ్వు వెళ్ళి మీ మమ్మీతో మాట్లాడు ప్లీజ్ అని అతన్ని ఏడుస్తూ సారీ చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి అమ్మ అసలు ఆ రోజు హోటల్ రూమ్లో మా ఇద్దరి మధ్యన ఏం జరగలేదు, మేము హద్దుల్లోనే ఉన్నాము, నేనైతే లైన్ కూడా క్రాస్ చేయలేదమ్మా అని అన్నప్పుడు మరి ఈ మాటలన్నీ ఆ రోజు ఏమైపోయినాయి, ఆ రోజు నేను ప్రిన్సిపల్ ఆఫీస్లో అంతలా అడుగుతున్నప్పుడు నోరెప్పకుండా ముంగిలాగా నుంచున్నావు కదా, మరి ఇప్పుడు మాట్లాడుతున్న దానివి అప్పుడెందుకు మాట్లాడలేదే అని అన్నప్పుడు అప్పుడు నేను ఏం చెప్పినా సరే నా మాటల్ని నువ్వు వినిపించుకునే పరిస్థితిలోనే లేవమ్మా, అందుకే నేను కామ్గా ఉన్నాను, నీ కోపాన్ని ఇంకా పెంచడం దేనికని, అమ్మ ప్లీజ్ నేను పాత స్కూల్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, వద్దే నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఎవరు నేను ప్రశాంతంగా జీవించనివ్వరు, అందరూ కూడా నిన్ను బుల్లి చేస్తారు, ఆపకుండా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు, జరిగిన ఆ సిచ్యువేషన్ని మళ్ళీ నీకు గుర్తు చేసి నిన్ను ప్రతిరోజు ఏడిపిస్తారు, అలాంటి నరకంలోకి నా కూతురు వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదని అన్నప్పుడు ఎవరో ఒక పనికి మాలింది నా పైన ఒక తప్పుడు నిందని వేస్తే దాన్ని మా అమ్మ నమ్మేసి నన్ను స్కూల్ మార్పించిందని 10 మంది చెప్పుకోవడం కన్నా ఇది అస్సలు పెద్ద విషయమే కాదమ్మా, ప్లీజ్ నేను మళ్ళీ నా పాత స్కూల్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నా ఫ్యూచర్ అస్సలు కాంప్రమైజ్ చేసుకోవాలనుకోవట్లేదు, ఇంత చిన్న విషయం వల్ల నేను అంతా హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వు ఒక్క మాట చెప్పమ్మా నన్ను స్కూల్ మార్పించేస్తున్నావు అని, నీ పర్మిషన్ నాకు కావాలని భయంగానే అడుగుతుంది. వాళ్ళ మమ్మీ ఇంతలా కూతురు అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ పాత స్కూల్కి వెళ్ళిపో, జాగ్రత్తగా ఉండు, అక్కడ ఎవరైనా నేను ఏడిపిస్తే నాకు ఒక కాల్ చేయి, నేను వచ్చి వాళ్ళ పని పడతానని అంటుంది. హీరోయిన్ తన పాత స్కూల్కి వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ అసెంబ్లీలో అందరికీ అనౌన్స్ చేస్తాడు, ఒక ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం చాలా పెద్ద తప్పు చేశారు, లైన్ క్రాస్ చేశారు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, పనిష్మెంట్ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ స్కూల్ లోపలికి తిరిగి వచ్చేసారు, అందరు వాళ్ళతో మంచిగా నడుచుకోండి అని. క్లాస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆపకుండా హీరోయిన్ గురించే గుసగుసలాడుతూ ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళు ఎవరిని పెద్దగా పట్టించుకోదు, తన పని ఏదో తను చేసుకుంటుంది సైలెంట్గా. కానీ లూసీ మాత్రం నుంచొని అందరికీ వినిపించేలా గట్టిగా అరుస్తుంది. అసలు మన స్కూల్ స్టాండర్డే పడిపోయినట్టుంది. అయినా ఇక్కడ మనందరి మధ్యలో కూర్చున్న అమ్మాయిని చూడండి, ఒక రాత్రి తను ఒక హోటల్ లోపల తన బాయ్ ఫ్రెండ్తో నైట్ స్పెండ్ చేసి మళ్ళీ మనందరి ముందుకి వచ్చి కూర్చుంది. మొహం ఎలా చూపించుకోగలుగుతుందో, సిగ్గు లేకుండా ఎలా వచ్చిందో మళ్ళీ స్కూల్ లోపలికి అని ఆపకుండా మళ్ళీ తన పాస్ట్ మొత్తాన్ని కూడా గుర్తు చేయడానికి ట్రై చేస్తుంది. హీరోయిన్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఏం లూసీ నీ నోరు బాగానే పనిచేస్తుందా, నేను నీ చెంప గట్టిగా చెల్లుమనిపించినట్టున్నానే, ఈ పాటికి నీ నోరు పడిపోయి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంకా నువ్వు వాగలుగుతున్నావు అంటే నీకు ఇంకొక డోస్ వేయాలనుకుంటా అని అనేసరికి లూసీకి కాలుతుంది. కాబట్టి తను హీరోయిన్తో గొడవ పెట్టుకుందామని దగ్గరికి వస్తుంది. ఈలోపే హీరోయిన్ బాటిల్ నిండా ఉన్న నీళ్ళని లూసీ డెస్క్ పైన ఉంపేస్తుంది. నాకు నీ సీక్రెట్స్ అని తెలియవు అనుకుంటున్నావు, నువ్వే నీ దొంగ పనులు చేస్తున్నావు అవన్నీ కూడా నాకు తెలుసు, కానీ నేను నీలా కాదు, అందరి ముందు పెట్టాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను సైలెంట్గా ఉంటాను. నా కైండ్నెస్ని నువ్వు ఆసరాగా తీసుకొని నచ్చిందంతా చేస్తూ నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా రిపీట్ చేసి నా గురించి తప్పుడు రూమర్ స్ప్రెడ్ చేయాలని ట్రై చేసావంటే మాత్రం మామూలుగా ఉండదు, నాకన్నా చెడ్డగా ఎవరుండరు, ఇది గుర్తుపెట్టుకో అని హీరోయిన్ అయితే ఒక గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇది అందరికీ వినిపించేలానే హీరోయిన్ కూడా ఇస్తుంది కాబట్టి అందరూ షాక్లో ఉంటారు. ఎక్కడ ఆ హీరోయిన్ అసలు మాట్లాడడానికి తడబడుతూ ఉంటుంది, ఎక్కడ ఈ హీరోయిన్ లూసీ లాంటి అమ్మాయికి ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందా అని. సో ఇంకెక్కడ వాళ్ళందరి చెంపలు కూడా పగులుతాయేమో అని హీరోయిన్ గురించి గుసగుసలు ఆడుకోవడం మానేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ మార్క్ షీట్ని చూసి అంత హ్యాపీగా అయితే ఉండదు.
ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ అయితే అందులో ఉండవు కాబట్టి. ఇంత తక్కువ మార్క్స్తో తన ఫేవరెట్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోగలుగుతుందా లేదా అన్న డైలమాలో ఉన్నప్పుడు కిందకైతే హీరో వస్తాడు. హీరోయిన్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. నువ్వెవరివో అస్సలు మర్చిపోద్దు, నువ్వు తలుచుకున్నావంటే ఏదైనా చేయగలుగుతావు. ఆ యూనివర్సిటీ కాకపోతే ఇంకో యూనివర్సిటీ, నేను నీతోనే ఉంటాను కదా, మన ఇద్దరం కలిసే చదువుకుందామని బోల్డ్ అంత మోటివేషన్ ఇచ్చి హీరోయిన్ని కొంచెం హ్యాపీ చేస్తాడు. హీరో వాళ్ళ తాతయ్య చాలా వీక్ అయిపోయాడు. ఆయన్ని చూస్తే కొంచెం లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టున్నాడు. ఆయనకి కూడా అది అర్థమవుతుంది కాబట్టి ఆయన బ్యాంక్ బుక్ మొత్తాన్ని హీరో చేతిలో పెట్టి, దీని పాస్వర్డ్ నీ బర్త్డేనే, దీనిలో ఉన్న డబ్బులన్నీ కూడా నువ్వే వాడుకో, మీ నాన్నకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మీ నాన్న నిన్ను బాగా చూసుకోలేదు, దానికి మీ నాన్నని నేను ఎప్పుడు కూడా క్షమించను. తాతయ్య నాకు ఈ డబ్బుల కన్నా మీరే ఎక్కువ ఇంపార్టెంట్ అని అన్నప్పుడు, డబ్బులు లేనిదే ప్రపంచంలో ఏమీ చేయలేవు, అందుకోసం నేను ఒకవేళ లేని టైంలో నా డబ్బులన్నా నీకు ఉపయోగపడితే అంతకన్నా సంతోషం ఇంకేముంది చెప్పు. అయినా సరే మీ నాన్న ఇచ్చే డబ్బులన్నిటికీ కూడా ఒక లెక్క ఉంటుంది, దాని ప్రకారమే నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. నా మనోడు ఖర్చుల గురించి నాకు తెలీదా, అందుకోసమే తాతయ్య డబ్బులు తీసుకో, ఎంత కావాల్సితే అంత ఖర్చు చేసుకో, నువ్వు సంతోషంగా ఉండు నేను లేని టైంలో అని వాళ్ళ తాతయ్య ఎమోషనల్గా మాట్లాడేసరికి హీరో కూడా ఆపకుండా ఏడ్చేస్తూ ఉంటాడు. స్కూల్లో హీరోయిన్ని ఒక టీచర్ పిలిపించి, నువ్వు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు, నీ ఫేవరెట్ యూనివర్సిటీ కన్నా బెస్ట్ ఆపర్చునిటీ నీకు ఒకటి రాబోతుందని తెలిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటా. మన స్కూల్ నుంచి 3 టాప్ స్టూడెంట్స్ని పిక్ చేస్తున్నాము, వాళ్ళని సింగపూర్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీకి పంపించాలనుకుంటున్నాము. ఈ టాప్ 3 స్టూడెంట్స్లో మేము నిన్ను కూడా యాడ్ చేశాము. ఇది జస్ట్ మార్క్స్ బేస్ మీద కాదు, ఎవరికి ఇంగ్లీష్ బాగా వస్తుందో, సింగపూర్లో ఎవరు బ్రతకగలుగుతారో, హ్యాపీగా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా అని మాకు అనిపిస్తుందో వాళ్ళ పేర్లని మేము పిక్ చేసుకున్నాము. సో నాకు నువ్వే గుర్తొచ్చావు కాబట్టి నేను నిన్ను పిలిపించి ఈ ఆపర్చునిటీ గురించి మాట్లాడుతున్నాను. సో డెసిషన్ నీదే, టైం ఉంది, సో ఆలోచించుకొని చెప్పని టీచర్ అయితే హీరోయిన్ని పంపించేస్తుంది. హీరోయిన్ దీని గురించి మాట్లాడడానికి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి అయితే వస్తుంది. సింగపూర్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీకి పంపిస్తున్నారమ్మా, అది కూడా ఫ్రీ అంట, వీళ్ళే అంతా నా చదువుకి కావాల్సిన ఖర్చు అంతా కూడా పెట్టుకుంటారంట, జస్ట్ నేను సింగపూర్లో ఉండడానికి కావాల్సిన ఖర్చులు మీరు పంపిస్తే అది సరిపోతుంది, ప్లీజ్ అమ్మ నన్ను పంపించండి అని అడిగినప్పుడు, ఏమనుకుంటున్నావే ఇక్కడికి పంపించడానికి మా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, సింగపూర్ అంటే ఇంకా చాలా కష్టం, అయినా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, తొందరలోనే ఒక పెళ్లి సంబంధం తెస్తాను, చూసుకొని ఎవరినొకరిని పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చొని గిన్నెలు తోముకో, అంతకన్నా నువ్వు ఏం ముద్రిచ్చేస్తావులే, నేను మీ తమ్ముడిని కూడా చదివించుకోవాలి కదా, వాడొకడు ఉన్నాడు నీకు వెనకాల, వాడి గురించి ఎప్పుడు ఆలోచించకుండా నీ గురించి ఆలోచిస్తూ ఉంటావని వాళ్ళ మమ్మీ అసలు ఆపకుండా హీరోయిన్ యొక్క నెగటివ్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. ఏ అమ్మాయి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు తమ్ముడే అంటూ ఉంటావు, నేను కూడా నీ కూతురుదే అన్న విషయం అసలు ఎప్పుడు గుర్తురాదు కదా నీకు, నన్ను ఎప్పుడు తక్కువగానే చూస్తూ ఉంటావు, నేను వాడికన్నా బాగా చదువుతాను, వాడికన్నా నేను బాగా చూసుకోగలుగుతాను, ఇంత మంచి కూతురు నీకు దొరకడం నీ అదృష్టం అయి ఉండాలి నువ్వు అనుకోవాలి, కానీ నా గురించి ఎప్పుడు చెడ్డగానే మాట్లాడుతూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయడానికి ముందుండవమ్మా, ఎందుకు ఇలా చేస్తూ ఉంటావు అని అడుగుతుంది. ఎందుకంటే నేను నా జీవితంలో ఏ పేద అమ్మాయి సక్సెస్ఫుల్ అవ్వడం చూడలేదు, నువ్వు కూడా వాళ్ళందరిలానే నా డబ్బులన్నీ కూడా వృధా చేస్తావు, కనీసం కొడుకు పైన పెడితే అన్న వాడు ఒక ఉద్యోగం తెచ్చుకొని మమ్మల్ని పెద్ద అయిన తర్వాత చూసుకుంటాడు, కూతురు పైన పెడితే ఏం ఉపయోగం, నువ్వు ఎవరినో పెళ్లి చేసుకొని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు, మమ్మల్ని ఏమన్నా ఫ్యూచర్లో చూసుకుంటావో చెప్పు అని అంటుంది. అయినా చైనా వదిలేసి అంత దూరం సింగపూర్ వెళ్ళి చదువుకునే అంత పెద్దదాన్ని అయిపోయావా అని అడిగినప్పుడు, అవును నేను పెద్దదాన్ని అయ్యాను, సింగపూర్ వెళ్ళే చదువుకుందాం అనుకుంటున్నాను, నేను మీకు దగ్గరలో అస్సలు ఉండాలనుకోవట్లేదు, ఇంత టాక్సిక్ ఫ్యామిలీతో ఉండడం ఇంకా నా వల్ల కాదు అని చాలా గట్టిగా అరిచి చెప్పేస్తుంది హీరోయిన్. ఇంకా తన మనసులో కోపం మొత్తం బయట పెట్టేయడం వల్ల మమ్మీకి కూడా చాలా కోపం వచ్చేస్తుంది కాబట్టి హీరోయిన్ని పక్కకు నెట్టేసి హీరోయిన్ రూమ్లో తను చిన్నప్పటి నుంచి సాధించిన సర్టిఫికేట్స్, మెడల్స్ అన్నిటినీ కూడా విరిపేసి చింపి పడేస్తుంది. ఈ చదువు వల్లే నీకు ఇన్ని రెక్కలు వచ్చినాయి, నీకు ఇంత నోరు లెగుస్తుందంటే నువ్వు చదువుకున్న దానివనే కదా, ఈ సర్టిఫికేట్స్ అన్నీ చింపేస్తానని వాళ్ళ మమ్మీ అయితే ఆపకుండా చింపేస్తూనే ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ తమ్ముడు వచ్చి అయితే కొంచెం వాళ్ళ మమ్మీని కూల్ డౌన్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. రాత్రంతా కూడా హీరోయిన్ ఆ సర్టిఫికేట్స్ని టేప్తో అంటించుకోవడానికి ట్రై చేస్తూ ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత రోజు హీరోయిన్కి తెలుస్తుంది హీరో వాళ్ళ తాతయ్య చనిపోయారని. అందుకోసమే పరిగెత్తుకుంటూ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉన్న హీరోని ఓదారుస్తూ ఉంటుంది. ఇక్కడే హీరో చెప్తాడు, చనిపోయే ముందు కూడా మా తాతయ్య అతని డబ్బులన్నీ కూడా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించేశాడు, ఎందుకంటే నేను నువ్వు ఇద్దరం ఒకే యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఈ డ్రీమ్ గురించి మన తాతయ్యకి చెప్పాను, అందుకోసమే అక్కడికి వెళ్ళడానికి బోల్డ్ డబ్బులు అవుతాయని ఈ డబ్బులన్నింటినీ కూడా నాకు ఇచ్చేశాడని. వాళ్ళ తాతయ్య చనిపోయిన ఇలాంటి టైంలో తనకి సింగపూర్ వెళ్ళి చదువుకునే ఆపర్చునిటీ వచ్చింది.
అక్కడ బెస్ట్ యూనివర్సిటీలో తను వెళ్ళి చదువుకోవాలనుకుంటుందన్న విషయాన్ని చెప్తే హీరో ఎలా ఫీల్ అవుతాడో అర్థం కాక, తనకి ఎలా చెప్పాలో అర్థం కాక తను కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటుంది. ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఊరు మీద పడి తిరుగుతూ ఉంటారు. కానీ హీరోయిన్ ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది హీరోకి అసలు ఎలా చెప్పాలి నేను సింగపూర్ వెళ్ళిపోవాలనుకుంటున్నానన్న విషయాన్ని. వాళ్ళిద్దరూ బోల్డ్ అని ప్లేసెస్ తిరుగుతారు. లాస్ట్‌కి బోటింగ్ చేయడానికి వస్తారు. ఇక్కడే హీరో అంటాడు ఆఖరిసారిగా ఈ ప్లేస్‌ని చూసుకో, అబ్రాడ్‌కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చినా సరే ఇక్కడికి రాలేకపోతావు అనుకుంటా అని. హీరోయిన్ ఆశ్చర్యపోయి అతన్ని చూస్తుంది. నీకు ఈ విషయం ముందు నుంచే తెలుసని అడిగినప్పుడు నాకు ఎప్పుడో తెలుసు, కానీ నీ నోటి నుంచే వినాలనుకొని ఇన్ని రోజులు వెయిట్ చేశాను, కానీ నువ్వు నాకు ఇప్పటి వరకు చెప్పలేదు, కొంపతీసి నాకు ఒక మాట కూడా చెప్పకుండానే వేరే కంట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అని అన్నప్పుడు లేదు నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ తాతయ్య చనిపోయారు కాబట్టి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, అందుకే నేను ఆలోచిస్తూ ఉన్నానని అంటుంది. సర్లే మన ఇద్దరం కలిసి చదువుకుందాం అనుకున్నాం, కుదరకపోతే ఏముందిలే, నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నావు కదా, నువ్వు సింగపూర్లో బాగా చదువుకొని మంచిగా సెటిల్ అయిపో, ఆల్ ది బెస్ట్ అని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. హీరోయిన్ కూడా నా దగ్గర ఇంకా వేరే ఆప్షనే లేదు, నాకు వేరే చాయిస్ కనిపించట్లేదు, నన్ను క్షమించని బ్రేకప్ అయితే చేసేసుకుంటారు. సో వీళ్ళిద్దరి బ్రేకప్ మ్యూచువల్ డెసిషనే. ఇక్కడితో సీన్ కట్టే మళ్ళీ ప్రెసెంట్లోకి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం వల్ల మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నింటినీ కూడా షేర్ చేసుకుంటారు. ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటారు ఎంత మిస్ అవుతూ ఉండేవాళ్ళో ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ అని. హీరో కూడా హీరోయిన్ని కాంప్లిమెంట్ చేస్తాడు. వేరే కంట్రీకి వెళ్ళి ఒక్కదానివే చాలా మంచిగానే ఉన్నావు, ఏమాత్రం ఏడవకుండా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయకుండా ఇప్పుడు చూడు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నావు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అంటాడు. హీరోయిన్ కూడా మురిసిపోతూ ఉంటుంది హీరో నోట్ నుంచి ఇన్ని కాంప్లిమెంట్స్ వినిన తర్వాత. డాక్టర్స్ రివీల్ చేస్తారు హీరోయిన్ వాళ్ళ నాన్నకి క్యాన్సర్ ఉందని, ఆయన ట్రీట్మెంట్కి బోల్డ్ అని డబ్బులు అవుతాయి కాబట్టి హీరోయిన్ ఇంకొన్ని రోజులే ఇక్కడే ఉందాం, వాళ్ళ నాన్నతోనే ఉందామని వాళ్ళ కంపెనీకి కాల్ చేసి లీవ్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటే కంపెనీ ఏమో లీవ్స్ ఇవ్వట్లేదు. హీరోయిన్కి ఒక పక్క ఈ బాధ అయితే ఇంకో పక్క వాళ్ళందరూ కూడా ప్రెషర్ పెడుతూ ఉన్నారు. వెంటనే హీరోయిన్ అబ్రాడ్ వచ్చేయాలి, ఇంకా తన లీవ్స్ అన్నీ కూడా అయిపోతూ ఉన్నాయని. ఏడ్ చేస్తున్న హీరోయిన్ దగ్గరికి హీరో అయితే వచ్చి గట్టిగా హగ్ చేసుకొని తన్ని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత సీన్లో హీరో అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క ట్రీట్మెంట్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా హీరోయిన్ చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇక్కడే హీరో అడుగుతాడు నీ డ్రీమ్ ఏంటి అని. హీరోయిన్ చెప్తుంది నేను పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత నా పక్కన నువ్వు ఉండాలి, అదే నా డ్రీమ్ అని. అంటే నువ్వు ఇంకా నన్ను ఇష్టపడుతున్నావు అని అన్నప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నిన్ను తలుచుకోకుండా లేను, ప్రతిరోజు కూడా నేను తలుచుకుంటూనే ఉన్నాను, అయినా ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఏం ఉపయోగం లేదు, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది కదా అని మొహం మార్చుకుంటుంది. తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఆ రోజు కార్ షోరూంలో చూసిన అమ్మాయి నా కజిన్, తను నా చెల్లెలు లాంటిది, అసలు మా ఇద్దరికి మధ్యన ఏం లేదని చెప్పిన తర్వాత హీరోయిన్ మనసు కొంచెం కుదుట పడుతుంది. వీళ్ళిద్దరూ కూడా ఇంకొక రొమాంటిక్ రిలేషన్షిప్ లోపలికి వచ్చేస్తారు. హీరోయిన్ వాళ్ళ నాన్నని ఒక పెద్ద రూమ్కి షిఫ్ట్ చేస్తాడు, దగ్గరుండి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూసుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడుతూ నా వల్ల నీకు బాధ్యతలు ఎక్కువ అవుతున్నట్టున్నాయి కదా, నేను నీకు బరువులా అయిపోతూ ఉన్నాను రోజు రోజుకి, నా వల్ల నువ్వు ఇంత ప్రెషర్ అనుభవిస్తూ ఉండడం నేను చూడలేకపోతున్నానమ్మా అని అన్నప్పుడు ఏం నాన్న ఇలా మాట్లాడుతున్నావు, చిన్నప్పటి నుంచి నాకు నువ్వు తప్ప ఇంకెవరన్నా సపోర్ట్ చేశారా చెప్పు, నీ కోసం కాకపోతే ఎవరి కోసం ఖర్చు పెడతాను నేను ఇదంతా, నాకు అందరికన్నా నువ్వే ఇంపార్టెంట్, ఇంకెప్పుడు ఇలా ఆలోచించద్దు, ఇలాంటి ఆలోచనలు కూడా నీ బుర్రలోకి రానివ్వద్దని అంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ నాన్ననైతే డాక్టర్స్ బ్రతికించలేకపోయారు, ఆయన చనిపోయి ఉంటాడు కాబట్టి ఆయన ఫ్యూనరల్ని పెట్టుంటారు. ఫ్యూనరల్ కోసం హీరోయిన్కి కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి కాబట్టి మిగిలిన డబ్బుల్ని వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది. ఎందుకంటే ఈ పాటికి వాళ్ళ తమ్ముడు కూడా ఒక చిన్న జాబ్ అయితే వచ్చి ఉంటుంది. ఇది చూసిన వాళ్ళ మమ్మీ సిగ్గులేదా, మీ తమ్ముడి దగ్గర నుంచి డబ్బులు అడగడం ఏంటి, నీ దగ్గర ఉంటాయి కదా, నువ్వే ఆ డబ్బుల్ని ఇచ్చే మొత్తం అని అన్నప్పుడు ఏంటమ్మా ఇప్పటికన్నా నీ చిన్న కొడుక్కి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో అర్థమయ్యేలా చేయవా, ఈ టైం కన్నా వాడికి ఇవన్నీ అర్థం అవ్వాలి, వాడి నుంచి నేను సగం డబ్బులు తీసుకుంటాను, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, ఇప్పుడు నీ దగ్గర ఎందుకు ఉండేవి డబ్బులని వాళ్ళ మమ్మీ గొడవ ఇలా స్టార్ట్ చేయబోతుందో లేదో తమ్ముడైతే ఆ గొడవని స్టాప్ చేసేసి వద్దమ్మా ఎంతైనా అతను నాకు కూడా తండ్రే కదా, నేను హాఫ్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని వాళ్ళ అక్కకి సగం డబ్బులు ఇచ్చైతే ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేస్తాడు. ఇప్పటికీ వాళ్ళ తమ్ముడికి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో అర్థమై ఉంటుంది కాబట్టి ఇలా అయితే వాళ్ళ మమ్మీని కొంచెం ఆపగలిగాడు, వాళ్ళ అక్కకి కూడా హెల్ప్ చేయగలుగుతున్నాడు. రాత్రికి వచ్చి అక్క నీకు నా పైన ఇంకా కోపం ఉందా, సారీ నేను చిన్నప్పటి నుంచి నీ పైన అనవసరంగా తిడుతూ అరుస్తూ ఉన్నానని అన్నప్పుడు లేదురా నువ్వు ఎంతైనా నా తమ్ముడివి కదా, నా పైన నువ్వు కాకపోతే ఇంకెవరు అరుస్తారులే, నేను నీ పైన ఏం కోపంగా లేను, జస్ట్ అమ్మ పైనే, ఎందుకంటే అమ్మ నన్ను అసలు ఎప్పుడు కూడా కూతురులాగా ట్రీట్ చేయలేదు కదా అని అన్నప్పుడు లేదక్క అమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ తన యాటిట్యూడ్ అంతే, ఎప్పుడు అలాగా రఫ్గా చూపించుకోవాలనుకుంటుంది, నీ పైన అరుస్తూ నిన్ను కొంచెం డామినేట్ చేయాలనుకుంటుంది అంతే అని వాళ్ళ అక్క చేతిలో ఒక బాక్స్ని అయితే పెడతాడు. ఈ బాక్స్ లోపల చిన్న
చిన్నప్పటి నుంచి హీరోయిన్ ఎప్పుడెప్పుడైతే వాళ్ళ జిల్లా న్యూస్ పేపర్లో వచ్చిందో ఆ న్యూస్ పేపర్ కట్టింగ్స్ అన్నిటితో పాటు చింపేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా నీట్గా టేప్తో అంటించి పెట్టి భద్రంగా బాక్స్లో దాచుకుంటుంది వాళ్ళ మమ్మీ. ఇప్పుడే హీరోయిన్కి కూడా అర్థమవుతుంది వాళ్ళ అమ్మకి హీరోయిన్ అంటే ఇష్టం, కాకపోతే జస్ట్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది అంతే అని. అందుకోసమే వాళ్ళ తమ్ముడికి చెప్తుంది, ఈ బాక్స్ గురించి నాకు తెలిసిపోయిందన్న విషయం అమ్మకి తెలియనివ్వకు, దీన్ని సీక్రెట్గానే ఉంచు, ఎప్పుడు అమ్మ బయటపడుతుందో అప్పుడే నేను కూడా బయటపడతానని చిన్నగా కామెడీ అయితే చేసి వాళ్ళ తమ్ముడిని పంపించేస్తుంది. రాత్రంతా ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అన్నిటిని చూస్తూ వాళ్ళ మమ్మీ గురించే మళ్ళీ ఆలోచిస్తూ హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ హీరోకి బాయ్ చెప్పడానికి వస్తుంది, ఎందుకంటే తనకి సింగపూర్లో ఒక జాబ్ ఉంది కాబట్టి సెలవులు అయిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోవాలి కాబట్టి ఒక్కసారి ఫైనల్ టైం బాయ్ చెప్పడానికి అయితే కలవడానికి వచ్చింది. హీరో మాత్రం నేనైతే నిన్ను ఎయిర్పోర్ట్ వరకు వదలడానికి రాను, అక్కడికి వచ్చానంటే చేస్తాను కాబట్టి ఇక్కడే గుడ్ బై చెప్పేస్తానని చెప్పి గట్టిగా ఒక హగ్ ఇచ్చి అయితే తనకి బాయ్ చెప్తాడు. హీరోయిన్ బాధగానే అతనికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి. సింగపూర్ వచ్చేసిన తర్వాత ఆఫీస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హీరోయిన్ని పలకరిస్తారు. హీరోయిన్ బయటికి నవ్వుతూ ఉన్నా సరే లోపల మాత్రం తనకి హీరోని గుర్తొస్తూ ఉన్నాడు. హీరోని వదిలేసి ఆమె ఉండలేదని నిర్ణయించుకున్న తర్వాత జాబ్కి రెసిగ్నేషన్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి చైనా వచ్చేస్తుంది. హీరోయిన్ అడుగుతాడు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చేసావు, వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు కదా అని అన్నప్పుడు, నీ కోసమేరా దద్దమ్మ అని అంటుంది. నా కోసం నువ్వెందుకు వస్తావు జాబ్ కూడా వదిలేసి అని అన్నప్పుడు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నాకు అది 3 రోజుల తర్వాతే అర్థమైంది, ఇన్ని సంవత్సరాలు లేని ఫీలింగ్ సడన్గా ఎందుకు నాకు వచ్చి లాగి పడేస్తుంది కాబట్టే ఇక్కడికి వచ్చేసాను, నువ్వేం వరీ కాకలే, నేను చాలా సంవత్సరాలు పనిచేశాను కాబట్టి ఇప్పుడు మంచి జాబ్ ఎక్స్పీరియన్సే ఉంది, సింగపూర్లో కాకపోతే చైనాలో కూడా నేను అంతకన్నా మంచి జాబ్ని తెచ్చుకోగలుగుతాను, డబ్బుల విషయంలో మనకి ఎటువంటి లోటుపాటు ఉండదు, ఇంక ఇక్కడికి వచ్చేసాను కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు, ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేద్దాం, ఇంకా హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అని చెప్పంగానే హీరో కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. హీరోయిన్ ఇంత పెద్ద డెసిషన్ని ఏమాత్రం ఆలోచించకుండా తీసేసుకొని అతని కోసం ఇంత దూరం వెనక్కి వచ్చేసింది కాబట్టి వెంటనే వెళ్ళి తను గట్టిగా కిస్ చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఈ సీన్ని చూపిస్తూనే ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ని ఇస్తారు. నాకైతే ఈ స్టోరీ బాగా నచ్చింది, వెరీ రియలిస్టిక్గా కూడా అనిపించింది. లైఫ్లో కొన్ని కఠినమైన డెసిషన్స్ రైట్ టైంలో తీసుకోవడంలోనే మనం సక్సెస్ఫుల్ అవుతామా లేదా అనేది డిపెండ్ అవుతుందని చాలా క్లియర్గా చూపించారు. మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇంకేంటి సంగతులు, కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, మీ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, లైక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.